హలో అండి, ఇలా ఒకసారి సింపుల్గా టేస్టీగా ఎటువంటి సాసులు ఎటువంటి మసాలాలు లేకుండా క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఎగ్ను కలుపుకుంటూ ఎగ్ అనేది పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, మీ స్పైసెస్ తగ్గట్టు 1/2 టీ స్పూన్ కారము, కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూను సోంపు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకలు, స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక 4 వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ కూడా వేసుకొని తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని క్యాప్సికమ్ అనేది బాగా కుక్ అయిన తర్వాత చాప్ చేసుకున్న ఒక టమాటా కూడా వేసుకొని టమాటా అనేది మగ్గిన తర్వాత మనము అప్పుడే వండుకున్న అన్నానైనా లేదా మిగిలిపోయిన అన్నానైనా వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఫ్రైని కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి ఎగ్ క్యాప్సికమ్ రైస్ లంచ్ బాక్స్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.